ఈ రోజుల్లో చాలామంది గణపతి నవరాత్రోత్సవాలు వైభవంగా చేస్తున్నారు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి విశేషమైనటువంటి పూజా ఫలితాలు ఎటు పోతున్నాయో కూడా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎవరైతే నిర్వాహకులు గణపతి నవరాత్రోత్సవాలు చేస్తున్నారో వాళ్ళ బృందమంతా కలిసి కూర్చొని ఆ గణపతి నామాన్ని అనేక రకాలుగా స్మరించుకోవాలి. అంతేకాని అలా కాకుండా ఎవరెవరో పాడిన దాన్ని రికార్డింగ్ రూపంలో ఆ మండపంలో వేయడం వల్ల వీళ్ళు చేసినటువంటి ఉత్సవంలోని పూజా ఫలితమంతా కూడా వీళ్ళకి కాకుండా ఆ రికార్డింగులో పాడినటువంటి వ్యక్తులకే వెళ్తుంది. అది కాక వేదిక మీద మహిళలతో నాట్యం చేయించడం కూడా అధర్మం కిందే లెక్క. దానివల్ల ఉత్సవ ఫలితం ఎవరికీ దక్కదు.